వెల్కమ్ బ్యాక్. ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ మన హైదరాబాద్లో అలజడి సృష్టిస్తోంది. ఎబోలా వ్యాధి లక్షణాలతో ప్రసాద్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్లో చేరారు. నైజీరియాలో జాబ్ చేస్తుండే ప్రసాద్ పోయిన నెల 21న హైదరాబాద్కు వచ్చారు. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఆయన నిన్న గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన డాక్టర్లు ప్రత్యేక వార్డుకి తరలించి ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు. ఎబోలా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన ప్రసాద్ మొన్నటి వరకు నైజీరియాలో ఉద్యోగం చేశారు. ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చారు. ముందుగా ముంబైలో ల్యాండ్ అయిన ప్రసాద్కి అక్కడ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఎబోలా స్క్రీనింగ్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అక్కడి నుంచి ప్రసాద్ హైదరాబాద్కు వచ్చారు. అయితే కొద్ది రోజుల్లోనే తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రికి వెళ్లడంతో డాక్టర్లు ఎబోలా లక్షణాలుగా అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక వైద్య బృందం ప్రసాద్కి వైద్య సహాయం అందిస్తోంది. ఆల్రెడీ నైజీరియాలో అయితే ఆ బీమారి అయితే కంట్రోల్ అయిపోయింది. కానీ వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ కేసు కేర్ క్లినిక్స్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కొంచెం డౌట్ మీద గాంధీ హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ఆ కేసుని మేము అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అడ్మిట్ చేసుకొని ఆ యొక్క అంటే వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఐసోలేట్ చేసి పరీక్షలకు జరిపి తర్వాత నిర్ధారణ కోసం కూడా పంపడానికి కూడా మా యొక్క అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా వ్యాధి అయితే నిర్ధారణ కాలేదు. వ్యాధి కూడా అంత తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే ఏం లేవు, తీవ్రమైన విషయ ఫలితాలు అయితే ఏం లేవు. మామూలు బ్లీడింగ్ అవి అవుతాయి, ఏం లేదు. జస్ట్ వైరల్ ఫీవర్ లాగా ఫీవర్, బాడీ పెయిన్స్, అబ్డామినల్ పెయిన్, హెడ్ ఏక్ రెండు లక్షణాలే ఉన్నాయి ఆ కేసు. కాబట్టి దాని నుంచి మనం భయపడాల్సినంత పని అయితే లేదు. కానీ ఇది అటు పేషెంట్ పరంగా, కమ్యూనిటీ పరంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఐసోలేట్ చేసి మనం వ్యాధి నిర్ధారణ కోసం ఆ వ్యాధి కూడా ఆ యొక్క లక్షణాల నుంచి అతను బయటపడడానికి మేము చికిత్స అనేది అందించడం జరుగుతుంది. ఎబోలా కోసం గాంధీని ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇది మొదటి కేసు. ఇది తర్వాత వచ్చే కేసులను బట్టి దానికి సపరేట్ నోడల్ ఆఫీసర్, దానికి మళ్ళీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా చర్యలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో మరణ మృదంగం మోగించిన ఎబోలా ఇప్పుడు హైదరాబాద్లోనూ వినాశం సృష్టించే అవకాశం ఉందా? గాంధీ ఆసుపత్రిలో ప్రసాద్ బ్లడ్ శాంపిల్స్ వచ్చే వరకు అందరిలోనూ ఇదే టెన్షన్. ఒకసారి సోకిందంటే మృత్యువు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అంత ప్రమాదకరమైంది ఎబోలా వైరస్. ఇప్పుడు ఈ వైరస్ ఇండియాలో అలజడి సృష్టిస్తోంది. 2 వారాల క్రిందట ఇండియాలో ఎబోలా టెన్షన్ మొదలైంది. పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతన్ని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎబోలా సోకి వారం క్రిందట ఒక భారతీయుడు చనిపోయారు. లైబీరియాలో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ అమీర్కి వైరస్ సోకి చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సార్